నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎంఆర్టీ ఫంక్షన్ హాల్లో ఆత్మకూరు సబ్ డివిజన్ అధికారి రామంజీ నాయక్ ఆధ్వర్యంలో శాంతియుత సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, హిందూ ముస్లింలు సోదర భావంతో ఉండాలని, వినాయక మండపానికి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని డీఎస్పీ రామంజీ నాయక్ అన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్, ఆర్జీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, ఆత్మకూరు టౌన్ సిఐ రాము, రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి, ఎక్స్చేంజ్ సిఐ మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ, ఫైర్ స్టేషన్ అధికారులు మరియు అధిక సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, హిందూ సోదరులు పాల్గొన్నారు. ప్రతి ప్రజా ప్రశాంతంగానే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఆరంగాలు కానీ ఇబ్బందులు కానీ అక్కడికి ఎప్పుడు కనపడలేదు. తర్వాత కనపడదు. ఒకటి రెండోది వచ్చేసి విమర్శన టైంలో ఈ కమిటీ పెద్దరాలు ఉంటే పిల్లలు ఎవరైనా తాగిన వాళ్ళు కానీ ఒకటి ఉంటే చిన్నపిల్లలు కానీ లేడీస్ అందరూ వాళ్ళ విమర్శన టైంలో ఉంటే వాళ్ళకు కమిటీ పెద్దలు మీరు చెప్తేనే ఇస్తారు. మేము చెప్తే ఏమంటే బాధ్యత తీసుకోండి. విమర్శన టైంలో తెచ్చే టైంలో ప్రతి చోట హైదరాబాద్లో ఇద్దరు షాక్ వచ్చి చనిపోయారు. విగ్రహం చేస్తారు వైరు వాళ్ళేమవుతుంది బ్లాక్ వైరు షాక్ తగలదు అనుకుంటారు. ఏ సరే తెలుసు కదా. మనం ఒకవేళ కరెంటు పవర్ కట్ చేసినప్పుడు ఎవరో జనరేటర్ ఆన్ చేస్తే రివర్స్ వస్తాడు. ఆ రివర్స్ వచ్చి కూడా జరుగుతాయి. ఒక టెక్నీషియన్ దగ్గర పెట్టుకుని ఒకవేళ టెక్నీషియన్ దగ్గర పెట్టుకుని అతను సహాయం తీసుకొని ఎటువంటి కాంట్రాక్టర్ కానీ అవాంఛనీయ జరగకుండా కమిటీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. విమర్శల సందర్భంలో ఈరోజు శుక్రవారం పడతారు కాబట్టి మనకు ముస్లిం పెద్దలందరూ అవతరణ జరుగుతుంది. ఆ కమిటీ పెద్దలు, కుల పెద్దలు దాన్ని పెద్దవాడు చేసుకొని ప్రశాంతంగా జరిగేటట్టు మన ఊళ్ళో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే కామన్ పబ్లిక్ బంధం ఉంటున్న వాళ్ళు ఉంటారు, కూరగాయలు ఉంటున్న వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు, చిన్న బంధువులు ఒక వాహనం మాత్రమే జ్ఞానోదయం ఇచ్చినారు. వేరే వాళ్ళు ఎవరు కూడా మన ఇంటి దగ్గర ఉండే ఆవు కావచ్చు, బ్యాగ్ కావచ్చు, కోడి కావచ్చు, ఏది కూడా మాట్లాడుకోరు. మనకు మాత్రం జ్ఞానోదయం ఇచ్చినారు. మనం ఏం చేయాలా, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు అని జ్ఞానంగా మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను, మేము అధికారులు ఈరోజు ఉంటాము, రేపు వెళ్ళిపోతాం. కానీ ఈ ఆత్మకూరు పట్టణంలో జీవితాంతం ఉండేవాళ్ళు మీరందరూ. మరి చిన్న పొరపాటు ఏం జరిగిందంటే మీరంతా కలిసి కూర్చోవాలా. హిందువులు ఒక సైడ్, ముస్లిం సైడ్ కూర్చోకూడదు. పీస్ కమిటీ అంటే అందరూ కలిసి కూర్చుంటేనే పీస్ కమిటీ. మీరు మీ యొక్క స్వార్థంతో రెండు గ్రూపులుగా తయారైనారంటే మీ మైండ్లో ఉండే ఆలోచన అది కరెక్ట్ కాదు. మనం మనుషులం. ఇప్పుడు వద్దు డిస్టర్బ్ అవుతుంది, 2 నిమిషాలు మళ్ళీ ఇంకోసారి. గురునాథంతా ఎవరు? ఆత్మకూరు పట్టణానికి చెందిన మనమంతా. కాబట్టి మనలో ఏది కూడా విభేదాలు ఉండకూడదు. ప్రతి ఒక్క మతానికి గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మన ఇస్తమా వచ్చినప్పుడు చాలా చక్కగా అందరం జరుపుకున్నాం. రంజాన్ పండుగ బాగా జరుపుకున్నాం, బక్రీద్ పండుగ బాగా జరుపుకున్నాం. అదేవిధంగా మన అందరి యొక్క బాధ్యత రాబోయే 20వ తేదీన జరిగే వినాయక చవితి పండుగ కూడా అందరం ఆనందంగా జరుపుకుందాం. కొంతమందికి అనుమానం, మా హిందూ సోదరులకు 3 రోజుల 5 రోజుల 3 రోజుల 5 రోజుల అది పెద్ద ఆలోచన వారికి. ఏం టెన్షన్ పడకండి. మేము మా ఆఫీసర్లు గారు, వేరే కలెక్టర్ మేడం గారు, మా ఎస్పీ గారు, అందరితో నేను ఆర్డీఓ మేడం అంతా మాట్లాడి ఈ యొక్క కోరికని మేము సంతోషంగా ఏర్పాటు చేస్తాము. ఈ మాటలు మేము ఎక్కడికక్కడ మాట్లాడేది లేదు. మేము అధికారులం. మాకు కామా, బ్లూ స్టాప్ అన్నీ ఉంటాయి. మీరు ఏదైనా మాట్లాడవచ్చు. మేము అధికారిగా మాట్లాడేదానికి లేదు. చాలా జవాబుదారీతనం ఉంది, బాధ్యత ఉంది. అయితే నా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి పౌరుడు కూడా తన ఒళ్ళు దగ్గర పెట్టుకొని జవాబుదారీతనంగా సొసైటీకి మర్యాద ఇవ్వాలి. ఇది అందరి బాధ్యత. అయితే అది లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, ఎంత పెద్ద హోదాలో ఉండు. కాబట్టి నేను తప్పకుండా కానీ భవిష్యత్తు కానీ
కానీ చాలా చోట్ల కూడా ఆవులు ఉన్నాయి. ఆ ఆవులకు సంబంధించిన బోనస్ పిలిపించి వినాయక చవితి ప్రోగ్రాం ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు మనకు ఓపిక లేకుండా చేయాలి. అదొక రిక్వెస్ట్ చేస్తాను. మిమ్మల్ని వినాయక చవితి పెద్దలు ఆటం పోలీసులు గారికి ఇతర సిబ్బందికి వచ్చిన ఇద్దరు ఎస్ఐ గారికి మరి ఎస్ఐ గారికి ఎలక్ట్రికల్ గారికి మరి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి మరి పట్టణ పెద్దలందరికీ అందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం వినాయక చవితి ఆనంద ఉత్సవాలతో ప్రశాంతంగా బాగా జరుపుకోవాలని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అలాగే చాలా ముఖ్యము. చాలా మంది మండపాలను నిర్మించుకోవడం కోసం ఎందుకంటే మేము ఎలా చేసుకుంటామో మీకు చూడటాను ఎవరితో మీకు సహకరించాలని మేము కూడా ఎలా చేసుకుంటాం. ఇంకోటి ఆదివారం అయితే ఇంకా ఏమవుతుంది ఆదివారానికి చెప్తున్నా